ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం అండి. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 29వ తారీఖు అండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కారుణ్య నియామకాల కింద అపాయింట్మెంట్ అయినటువంటి దాదాపు 1200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ముఖ్యంగా ఎంపీహెచ్డబ్ల్యూఏ కారుణ్య నియామకాలు చెల్లుబాట. అంటే ఎందుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట చెల్లిందన్నమాట. ఈ నియామకాలు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. దీంతో 1200 మందికి ఉద్యోగులు సర్వీస్లో కొనసాగే అవకాశం అయితే మార్గం సుగమమైంది. ఇక 2003లో ఉమ్మడి ఏపీలో 2300 మంది ఎంపీహెచ్డబ్ల్యూఏ ఖాళీలను ఇంటర్మీడియట్తో డిప్లొమా అర్హతతో నోటిఫై చేశారు. తర్వాత అర్హత 10వ తరగతి డిప్లొమా అయితే మార్చారనమాట. ఈ మార్పును సవాల్ చేస్తూ ఇంటర్ అర్హులు అనగా హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి చుక్కెదురైందనమాట. మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు అయితే గుడ్డను చెప్పే ప్రయత్నం అయితే చేసిందనమాట. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ సమస్యలు ఇంకా పెండింగ్లో ఉండడం శోచనీయమని తెలంగాణ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అయితే తదితరులు అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం రోజున హైదరాబాద్లోని టీఎన్జీఓ కేంద్ర సంఘం భవన్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించడం జరిగిందనమాట. అందులో వచ్చేసి కీలకంగా కేంద్ర సంఘ కార్య సభ్యులు హాజరయ్యారు కాబట్టి ఇక ఈ సందర్భంగా అధ్యక్షత ప్రధాన కార్యదర్శులు అయితే మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల పెన్షన్లు పరిష్కారం కోసం గత 22 నెలలుగా ఎదురు చూస్తూ అనేక సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉపసంఘంతో అధికారుల కమిటీతో చర్చలు జరిపినప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. అదేవిధంగా పెండింగ్లో నెలకు 700 కోట్లు చెల్లిస్తామని సీఎం ఆదేశాలు ఉన్నాయన్నమాట. కానీ ఇప్పటివరకు కూడా చెల్లించకుండా అలాగే ఉన్నాయని చెప్పేసి గోడును పెడచెవిన పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఈహెచ్ఎస్ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే బకాయి పడ్డటువంటి 5 డిఏలు అడిగితే కేవలం 1 డిఏ మాత్రమే ఇచ్చి ఈ చేతులు దులుపుకున్నారని చెప్పేసి విమర్శలు కూడా రావడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా ముఖ్యంగా పెండింగ్ బిల్లు యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి 5 కరువు భత్య అంటే డిఎల్ను తక్షణమే రిలీజ్ చేయాలని, ఈహెచ్ఎస్ని పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాలని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి గచ్చిబౌలిలో ఆ స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీఓలకు కేటాయించాలని, వివిధ కారణాలతో సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులకు విధుల్లోకి తీసుకోవాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని 50% ఫిట్మెంట్ కూడా అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలు సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు కూడా ఇవ్వాలని, పెండింగ్ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ముఖ్యంగా కీలక నేతలు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో అంటే కేంద్రం నుంచి గుడ్ను చెప్పారు కాబట్టి 8వ పే కమిషన్ సంబంధించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతన సవరణకు 8వ పే కమిషన్ను అంటే కేంద్రం మంగళవారం నియమించిందనమాట. దీంతో తెలంగాణలో మాత్రం పీఆర్సీ పత్తా లేకుండా పోయిందని చెప్పేసి 6 నెలలలోపు కొత్త పీఆర్సీ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ గ్యారంటీలు గాలిలో కలిసిందని, అసలు పీఆర్సీ పైన సర్కారు ఇసుమంతమైన కదలిక లేకపోవడంతో విచారకరమని ఉద్యోగులు, ఉపాధ్యాయులు అయితే పెన్షన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. దాంతోపాటు తెలంగాణలో తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగియగా అదే ఏడాదిలో జూలై 1 నుంచి 2వ పీఆర్సీ అయితే వర్తింప చేయాల్సి అయితే ఉందన్నమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీఆర్సీ అనేది ఇవ్వలేదన్న విధంగా ఒక అప్డేట్ అయితే వచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట. సో పీఆర్సీ ఇవ్వడం ఇష్టం లేకనే వాస్తవానికి పీఆర్సీ కమిటీ ఎప్పుడూ సమగ్ర నివేదిక రెడీ చేసింది. అయితే ముఖ్యంగా సమర్పించేందుకు ప్రభుత్వం కూడా అనుమతి కోరింది. కానీ ఇందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని 1% ఫిట్మెంట్ ప్రకటించిన నెలకు 200 కోట్లు ఉద్యోగులకు అందుతాయి. అయితే ఉద్యోగులకు 50% ఫిట్మెంట్ అడుగుతున్నారు. తక్కువలో తక్కువ 25% ఫిట్మెంట్ ప్రకటించిన నెలకు 5,000 కోట్ల చొప్పున అందుతాయని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే అంటున్నాయి. మరి పీఆర్సీ నివేదికను స్వీకరిస్తే ముఖ్యంగా బంతి సర్కారు కోర్టులోకి చేరుతుందని చెప్పేసి మొత్తం మీద ఇక దీనిపైన పీఆర్సీ సంబంధించినటువంటి గడువు అనేది ముగుస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపైన పట్టించుకోవడం లేదని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే మనకి రావడం అయితే జరిగిందనమాట. సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే